రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న యూరియా కొరత మరియు కూటమి ప్రభుత్వం రైతులకు చూపిస్తున్న మొండి చేయుకు నిరసనగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణంలో స్థానిక వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నుండి వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులతో ఆర్డీఓ కార్యాలయం వరకు రైతులకు న్యాయం చేయాలి అంటూ నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ షేక్ ఆయిషాకు రైతులు ఎదుర్కొంటున్న యూరియా సమస్యపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ముఖ్య నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రైతు భరోసా పెట్టి రైతులకు విత్తనాలు ఎరువులు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. రైతులకు ఎంతవరకు కావాలో ప్రతిదీ సర్వే చేసి రైతుకు కావాల్సిన ఎరువులు యూరియా అన్నీ కూడా వారి ఇంటి వద్దకే వచ్చేలాగా గత ప్రభుత్వ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేశారని పేర్కొన్నారు. గత ఏడాది కూడా ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు రైతులకు కావాల్సిన ఎరువులు యూరియా అన్నీ కూడా అందేలా చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు యూరియా కొరత ఏర్పడిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఆర్డీఓ కేంద్రాల్లో కూడా రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల మీద, ముఖ్యంగా ఈ సీజన్లో అందాల్సినటువంటి యూరియా సఫిషియెంట్గా రైతులకు అందకపోవడం వల్ల రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరినీ కూడా సమాయత్తపరుస్తూ జిల్లాలో ఉన్నటువంటి రైతు సంఘాలు, రైతులు వారందరినీ కూడా కలుపుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి విధంగా ఒక రిప్రజెంటేషన్ని ఆర్డీఓస్కి అందించమని చెప్పి పార్టీ ఆదేశించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి 2 ఆర్డీఓ కేంద్రాల్లో కూడా, ఇటు హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి అనకాపల్లి ఆర్డీఓ, అలాగే నర్సీపట్నం ఆర్డీఓ కేంద్రాల్లో కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రభుత్వానికి ఈ విషయాలన్నీ కూడా తెలిసినా సరే మొద్దు నిద్ర వహిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతి సంవత్సరం ఈ సమయానికి ఎంత పంట ఉంటుంది, ఎంత యూరియా అవసరం ఉంటుంది,
ఎలా వారికి సరఫరా చేయాలనేటువంటిది ఓ ప్రభుత్వం నడిపేటువంటి ఏ నాయకుడి కన్నా మినిమం కామన్ సెన్స్ అది. గత 5 సంవత్సరాలు 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ద్వారా ప్రతి సంవత్సరం ఆయా పంచాయతీని యూనిట్ గా తీసుకొని ఆర్బీకే సెంటర్ ని యూనిట్ గా తీసుకొని సర్వేలు నిర్వహించి ఏ రకంగా ఎంత అవసరం ఉంటది, ఎంత విత్తనాలు అవసరం ఉంటాయి, ఎంత యూరియా అవసరం ఉంటది అనేటువంటిది సర్వే చేసుకొని ప్రభుత్వానికి నివేదిక అందించి సమయానికి ప్రొక్యూర్మెంట్ అంతా కూడా చేసుకొని ఏ రైతుకి ఇబ్బంది లేకుండా రైతుకి డోర్ డెలివరీ చేసినటువంటి ప్రభుత్వం మాది. రైతుకి ఎరువులు కానీ రైతులకు విత్తనాలు కానీ డోర్ డెలివరీ చేసి వారికి కావాల్సినటువంటి విధంగా అందించినటువంటి ప్రభుత్వం గతంలో ఉండేది. 2024లో ఈ సమస్య ఎందుకు రాలేదు ప్రభుత్వం మారినప్పటికీ అని అంటే 2024 జూన్ 4వ తారీఖు మేము ప్రభుత్వం దిగిపోయేటువంటి సమయానికి అప్పటికే రైతుకి ఆ సీజన్ కావాల్సినటువంటి అన్ని కూడా రైతులకు సంబంధించి ఎరువులు కానీ విత్తనాలు కానీ అన్ని కూడా ప్రొక్యూర్ చేసి అందించినటువంటి సందర్భంలో గత సంవత్సరం ఇబ్బంది రాలేదు. ఈ సంవత్సరం ఎందుకు ఇబ్బంది వచ్చిందంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, రైతుల పట్ల వారికి అవగాహన లేదు, రైతులంటే ప్రేమ లేదు, రైతులకు అందించాల్సినటువంటి యూరియా రైతులకు అందించాల్సినటువంటి విత్తనాలు సమయానికి అందించలేదు. ఇప్పుడే పెద్దలు ముత్యాల నాయుడు ఇప్పుడే ఆర్డీఓ గారికి చెప్పారు, మీరు అరెకరం ఉన్నా ఒక బస్తాయే, ఎకరం ఉన్నా ఒక బస్తాయే, 5 ఎకరాలు ఉన్నా ఒక బస్తాయే, 10 ఎకరాలు ఉన్నా ఒక బస్తాయే ఇస్తే ఏ రకంగా రైతుకి ఇబ్బంది అవుద్ది, ఏ రకంగా రైతుకి కావాల్సినటువంటి దిగుబడి వస్తుంది అనేటువంటి కనీస అవగాహన లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నప్పుడు ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తల బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటిదని. ఈరోజు నేరుగా ముఖ్యమంత్రి నేరుగా ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అయితే అసలు యూరియా ఎందుకు వాడుతున్నారని అడుగుతున్నారు. మరి అంత ఏ మేరకు వెళ్ళిపోయారో వాళ్ళు. యూరియా వాడితే ఎక్కువ వాడితే ప్రజలకు నష్టం వస్తుంది, రైతుకు నష్టం వస్తుంది, రైతు దిగుబడి సరైనటువంటి దిగుబడి రావట్లేదు, పండించాల్సినటువంటి పంట సకాలంలో వర్షాలు పడక ఇబ్బందులు పడతా ఉన్నారు, వర్షాలు పడినటువంటి సమయానికి ఎరువులు అందించాల్సినటువంటి ప్రభుత్వం అందించకపోతే, సమయానికి గిట్టుబాటు రాకపోతే, సమయానికి కావాల్సినటువంటి ప్రొక్యూర్మెంట్ రాకపోతే రైతు ఏమైపోవాలనేటువంటి కనీస జ్ఞానం లేకుండా మీరు ఎవరైనా మాట్లాడితే బొక్కలా వేస్తానని, ఎవరికి మాట్లాడేటువంటి హక్కు లేదని, రైతులు మాట్లాడడానికి వీలు లేదని చెప్పి ఈ ముఖ్యమంత్రి హుకుం జారీ చేస్తా ఉన్నారు. అసలు ఇంతమంది రైతులు పట్ల పెట్టుకున్నటువంటి ఈ ముఖ్యమంత్రిని బొక్కలో వేయాలి. అసలు అటువంటి ముఖ్యమంత్రి ఎప్పుడో మనకి గతంలో చూసాం, 3 సార్లు గతంలో ముఖ్యమంత్రిగా చేశాడు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా చేస్తా ఉన్నాడు. రైతుల పట్ల ఆయన తాలూకు వైఖరి ఏంటో తెలిసి రాష్ట్ర ప్రజలకి వ్యవసాయం అంటే దండగా అన్నటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు రాష్ట్రంలో ఉండడం మన దురదృష్టం. తప్పకుండా ఇది ఎంత మేరకైనా ఇది కేవలం ఈరోజు రిప్రజెంటేషన్స్ వరకు ఇచ్చాం. ప్రభుత్వం వారి వైఖరిని మార్చుకోవాలి. వారికి సొంత పేపర్లు ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ రోజు రాస్తా ఉన్నాయి కదా, అయినా సరే మాకేమి జరగనట్టు, రైతులకి ఇబ్బంది లేనట్టు మీరు వ్యవహరిస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో తప్పకుండా రానటువంటి కాలంలో ఇందులోని 2-3 రోజులు సమయం ఇస్తాం. పరిష్కరించకపోతే ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం. రైతులకి అన్ని రకాలుగా సౌకర్యంగా ఉండేటువంటి విధంగా రైతు భరోసా కేంద్రాలను మరీ గతంలో ఏ రకంగా పనిచేశాయో ఆ రకంగా వాటిని తీసుకుని రావాలి. రైతులకి ఇన్పుట్ సబ్సిడీ అందించాలి. రైతులకి ఇన్సూరెన్స్, క్రాప్ ఇన్సూరెన్స్ ఎవరి దాడి కట్టుకోమంటున్నాడు. సెంటుకి రూపాయి చెప్పినా మీ రైతులే కట్టుకోవాలి, ఎవరికి తెలియదు కట్టుకోవాలని కూడా. గతంలో ప్రభుత్వం కట్టేది. సో ఇన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఈరోజు రాష్ట్రంలో రైతులకు ఉన్నాయి. వీటన్నిటి పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి అండగా నిలబడుతుంది, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వస్తుంది. వారు చేసినటువంటి అన్యాయాన్ని ప్రజలకు తీసుకుని వెళ్తాం, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. వారికి న్యాయం జరిగేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు పెద్ద ఎత్తున అన్ని జిల్లా కేంద్రాల్లో రైతులు కదం తొక్కారు. రైతులు గొంతు నొక్కడం కోసం కూటమి ప్రభుత్వం ప్రతి రైతు ఎవరైతే రైతు ఉన్నాడో ఆ గ్రామాల్లో పెద్ద రైతు దగ్గరికి వెళ్ళి పోలీసుల్ని, అలా వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి రైతాంగం ఎవరైతే ఉన్నారో ఆ రైతాంగానికి సంబంధించి పోలీసుని పంపించి గొంతు నొక్కాలని ప్రయత్నం చేశారు. కానీ ఈరోజు రైతులందరూ కూడా పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వంపై వాళ్ళ నిరసన ధ్వనులు ఎలా వినిపిస్తున్నాయి, ఎలా వినపడ్డాయి మీరే చూశారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా గత 2 మాసాలుగా ఎరువులు కొరత ఉంది, యూరియా కొరత ఉంది, సకాలంలో యూరియా రిలీజ్ చేయలేదు. అంటే యూరియా అంత అవసరమా? యూరియా కానీ ఎక్కువ వాడితే ఏంటంటే జబ్బులు జ్వరాలు వస్తాయని ఈ ముఖ్యమంత్రి చెప్పడం, దానికి యూరియా వాళ్ళకేం తెలుసు, వాళ్ళు రైతులా అని చెప్పి అచ్చునాడు చెప్పడం. మనిషి ఎదిగాడు తప్ప
రైతు తాలూకా విధానం గురించి కానీ, రైతు తాలూకా ఆక్రందన గురించి కానీ, రైతు తాలూకా ఆవేదన గురించి కానీ అచ్చెన్నాయుడికి అర్థం కాలేదు. ఈ రోజు చెప్తున్నాం, ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున రైతులకు అండగా ఈ రోజు యూరియా తక్షణమే రిలీజ్ చేయాలని, ఎరువుల కొరత నివారించాలని, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని, ఎకరాకి వసూలు చేస్తున్నటువంటి 100 రూపాయలు క్రాప్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో పంటల బీమా పథకాన్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అయితే రూపాయి తీసుకోకుండా పంటల బీమా పథకాన్ని ప్రవేశపెడితే, ఈ రోజు పంటల బీమా పథకానికి డబ్బులు కట్టించుకునే విధానం కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాన్ని ఎండగడుతూ ఈ రోజు మేము అందరం కూడా రైతుల తరఫున అండగా ఉంటూ రైతుల గురించి ఈ రోజు ఆర్డీఓ కార్యాలయం దగ్గరకు వచ్చి మా రిప్రజెంటేషన్ రైతులకు అండగా ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు చేమకు నీరెత్తినట్లు అస్సలు కనీసం స్పందన లేకుండా, లేదు ఎరువులన్నీ బాగా ఇస్తున్నాం, ఎరువులన్నీ అందరికీ ఇస్తున్నాం అంటున్నారు. అంటే 10 ఎకరాలు ఉన్నోడికి ఒక బస్తే, 5 ఎకరాలు ఉన్నోడికి ఒక బస్తే, లేదంటే 1 ఎకరా ఉన్నోడికి ఒక బస్తే, అది కూడా ఏంటంటే అరకొరగా ఇవ్వడం. ఈ రోజు బ్లాక్ మార్కెట్ లో చూస్తే అనకాపల్లి కేంద్రంలోనే బ్లాక్ మార్కెట్ లో ఎరువుల కొట్ల దగ్గరికి వెళ్తే బ్రహ్మాండంగా అక్కడ బ్లాక్ ని బస్తాకి 200 రూపాయల నుంచి 300 రూపాయలు వసూలు చేసినటువంటి విధానం చూస్తున్నాం. ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతంలో గానైతే టమాటా రైతులందరూ కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది, ఉల్లి రైతులందరూ కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. రైతుల కోసం, రైతులకు అండగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు, సకాలంలో ఎరువులు, నాణ్యమైన విత్తనాలు పంపిణీ చేసే విధానం మళ్ళీ అది రావాలని, దానికోసం రైతులు అడుగుతున్నటువంటి విధానాన్ని గొంతునొక్క కార్యక్రమం చేస్తే రైతుల తరపు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అండగా ఉంటూ రైతుల తరపు నుంచి పోరాటం, ఏ పోరాటానికైనా సిద్ధంగా ఉందని మాత్రం ఈ సందర్భంగా మనం చేస్తూ ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి సకాలంలో యూరియాని, ఎరువుల్ని వెంటనే రైతులకు అందించాలని మీ ద్వారా తెలియజేస్తున్నాం. యూరియా సకాలంలో ఇవ్వలేని కారణంగా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు 9వ తేదీన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రెవెన్యూ డివిజన్ కార్యాలయాలకి రైతులతో కలిసి వెళ్లి ఈ రోజు రైతులు పడుతున్నటువంటి అనేక ఇబ్బందులన్నింటినీ కూడా ఒక వినతి పత్ర రూపంలో ఇవ్వమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపుకి ప్రభుత్వం భయపడింది. ఎందుకు అని అంటే రైతుకు కావాల్సినటువంటి ఎరువుని, యూరియాని ఏ మోతాదులో కావాలి, ఎంతవరకు కావాలని చెప్పి గడిచిన ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వంలోనే ఏర్పాటు చేసినటువంటి రైతు భరోసా కేంద్రాల ద్వారా ఏదైతే ఆ గ్రామంలో ఉన్నటువంటి అగ్రికల్చరల్ అసిస్టెంట్ ద్వారా ఎన్యూమరేషన్ చేసి వారికి కావాల్సినటువంటి విత్తనాల దగ్గర నుంచి, ఎరువుల దగ్గర నుంచి ప్రతి ఇంటికి కూడా డోర్ డెలివరీ చేసేటువంటి కార్యక్రమం ఆ రోజు వైసీపీ ప్రభుత్వంలో జరిగేది. ఈ రోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎరువుల్ని సరైనటువంటి సమయంలో ఎన్యూమరేషన్ చేయలేక, రైతులకు కావాల్సినటువంటి డిమాండ్ ఎంత ఉందో తెలుసుకోలేక ఈ రోజుకి ఎరువుల్ని సప్లై చేసేటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం లేదు అన్నటువంటి దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపుకి 9వ తేదీన ఆర్డీఓ కార్యాలయానికి రైతులందరూ కూడా తరలి వెళ్తారనేటువంటి ఒక భయంతో ఈ రోజు ఉదయం తెల్లవారుజామున 5 గంటలకే గ్రామ సర్పంచ్ స్థాయి దగ్గర నుంచి ఎంపీటీసీ స్థాయి వరకు కూడా ఆ గ్రామం నుంచి ఎవరు కూడా బయలుదేరి వెళ్లి ఈ ప్రొటెక్షన్ తెలియజేయడానికి సహకరించకూడదని చెప్పి, ఎందుకంటే ఒకటే అడుగుతూ ఉన్నా ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ, వారి తాలూకు మంత్రులను కానీ ఈ రోజు నిజంగా రైతులకు కావాల్సినటువంటి ఎరువులన్నింటినీ కూడా మీరు సక్రమైన రీతిలో మీరు సప్లై చేస్తుంటే ఈ రోజు ఆర్డీఓ కార్యాలయానికి తాను వెళ్ళేటువంటి రైతుల్ని గ్రామ స్థాయిలో ఎందుకు మీరు నిలుపుదల చేయడం జరిగింది, వారి మీద కేసులు పెడతామని చెప్పి, జైలుకు పంపిస్తామని చెప్పి అనేక రకాలుగా భయాంతాలను మీరు చెప్పినప్పటికీ కూడా రైతులు స్వచ్ఛందంగా తరలివచ్చి ఈ రోజు మరి ఈ వరి పంటకు కావాల్సినటువంటి ఈ యూరియాని కావాల్సినటువంటి రైతులంతా కూడా ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు కూడా రైతులకి అండగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఎప్పుడు కూడా రైతులకు కావాల్సినటువంటి కార్యక్రమాల మీద మరి కార్యక్రమాలను కూడా ఉధృతం చేస్తాము. ఇప్పటికైనా తెలుసుకొని ఆర్డీఓ గారు ఇప్పుడు చెప్తున్నారు యూరియా సప్లై చేసేస్తున్నామని చెప్పి ఒక్కొక్క రైతుకి ఒక బస్తా ఇస్తున్నారు. ఒక ఎకరం ఉన్నటువంటి రైతుకైతే ఒక బస్తా రమారమగా సరిపోవచ్చు. కానీ 5 ఎకరాలు, 6 ఎకరాలు, 10 ఎకరాలు వ్యవసాయం మీద ఆధారపడేటువంటి కుటుంబాలకి ఒక బస్తా మీరు యూరియా ఇస్తే ఏ విధంగా పంటలు దిగుబడి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. రైతులు పూర్తి స్థాయిలో నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఎన్ని ఎకరాల్లో రైతులు వరి పంట వేస్తారో ఒక్కొక్క ఎకరాకి ఒక బస్తా చొప్పున ఎన్ని ఎకరాలు అయితే ఇవాళ పంటలు వేసేవారో అన్ని
ఎకరాలకి అన్ని బస్తాల్ని సప్లై చేయవలసినటువంటి పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. అలాగే క్రాప్ ఇన్సూరెన్స్ కూడా గతంలో ప్రభుత్వం చెల్లించేది వైసీపీ ప్రభుత్వంలో. ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులే చెల్లించుకోమనేటువంటి పరిస్థితి వేళ ఏర్పడింది. ఇన్పుట్ సబ్సిడీ లేదు, రైతులకి గిట్టుబాటు ధర లేదు. వీటన్నిటి మీద కూడా ఒక వినతి పత్ర రూపంలో శాంతియుతంగా రైతులతో ఈవేళ ఒక కార్యక్రమాన్ని నిర్వహించి తద్వారా రైతులందరినీ కూడా ఆర్టీఓ కార్యాలయానికి తీసుకొని వచ్చి ఈ రైతుల తాలూకా డిమాండ్స్ అన్ని కూడా ఒక వినతి పత్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు జిల్లా పార్టీ అధ్యక్షులు సమక్షంలో అందరూ కోఆర్డినేటర్లు, మాజీ ఎంపీ గారు, మరి ఎమ్మెల్సీ అందరూ కూడా పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ అందరూ కూడా ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు, ఈ కార్యక్రమాన్ని మరి మీ మీడియా ద్వారా తెలియజేయడానికి మీరందరూ వచ్చినందుకు పేరు పేరు కూడా మీ అందరూ కూడా ధన్యవాదాలు.